దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు పేరట ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువును రక్షకుడు అయిన యేసు ప్రభువుల వారి పరిశుద్ధ దివ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు ఒక వ్యక్తి గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అతని జీవితం ఎలాంటిది, అతని బ్రతుకు ఎలాంటిది అంటే, నేను అంటాను నా భాషలో, నెంబర్ 1గా అతను పుట్టుక, అతని జీవితం, అతని మరణం. ప్రతి మనిషికి 3 ఉంటాయి. ఈ మూడిటిలో నెంబర్ 1గా ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అని మనం ఆలోచన చేస్తే ఎవరో కాదు, ఆయనే వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు గురించి మనం ఈ రోజున ధ్యానం చేయబోతున్నాం. కాకపోతే ఒక చిన్న పల్లవి, ఒక చిన్న చరణం పాడుకున్న తర్వాత ఇస్సాకును గురించినటువంటి కొన్ని విషయాలు ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. మనందరికి వచ్చినటువంటి పాట నీవుంటే నాకు చాలు యేసయ్యా. ఒక చిన్న పల్లవి, ఒక చిన్న చరణం పాడుకున్న తర్వాత దేవుని వాక్యంలోకి సూటిగా వెళ్ళిపోదాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. యేసయ్యకి మహిమ కలుగునట్లు చప్పట్లు కొట్టుకుంటూ సంతోషంగా దేవుని స్తుతిద్దాం. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా. రైట్, ఇస్సాకును గురించి ఈ పూట మనం ధ్యానం చేయబోతున్నాం. ఆయన జీవితానికి తగినటువంటి ఒక మంచి మాట దేవుని వాక్యంలో చూద్దాం.
ఆయన జీవితానికి తగిన ఒక మంచి మాట చూద్దాం. పేతురు మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. దేవుడు ఈ మాటను మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మరొక పర్యాయం ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గమనించండి, పేతురు ఒక మంచి మాటను, ఒక సత్యాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. ఏంటి ఆ సత్యం అంటే, దేవుడు మనలను ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు, ఏ ఉద్దేశం చేత పిలుచుకున్నాడు, దేనికి అని ఒక ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం చెప్తున్నాడు. ఏమని సమాధానం చెప్తున్నాడంటే, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి. దేవుడు మనిషిని ఎందుకు పిలుచుకున్నాడంటే ఆశీర్వాదానికి వారసులుగా చేసేదానికి. ప్రతి మనిషి ఆశీర్వదించబడాలి, అది దేవుని ఉద్దేశం. నేనే కాదు, మందిరంలోకి వచ్చిన వాళ్ళే కాదు, ఈ మాటలు ఎవరైతే వింటున్నారో, ఎంతమంది వింటున్నారో వారందరి మీద దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక, దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. అందుకే ఇస్సాకుకి పోలికగా ఈ మాటను నేను పోలుస్తున్నా. ఎట్ట పోల్చుకుంటావయ్యా అని అంటే, కరెక్ట్గా పేతురు ఏమైతే చెప్పాడో యాజ్ ఇట్ ఈస్గా సేమ్ టు సేమ్ ఇస్సాకు జీవితంలో జరిగింది. ఇస్సాకు ఎలాంటి వాడు అంటే ఆశీర్వదించబడిన వాడు. ఎలాగ ఆశీర్వదించబడ్డాడు, ఎవరి ద్వారా ఆశీర్వదించబడ్డాడు అని మనం ఆలోచన చేస్తే, దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వ్యక్తి. ఈ కార్యక్రమం చూస్తున్న నా ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఒకసారి మీరు గమనించండి. ఈ రోజున చాలామందికి ఆశీర్వాదము అంటే చాలామందికి సరి అయినటువంటి అవగాహన లేదు అని నేను అంటాను. చాలామంది ఆశీర్వాదం అంటే డబ్బులుంటే అదే ఆశీర్వాదం, ఇల్లు కట్టుకుంటే అదే ఆశీర్వాదం, పెళ్ళిళ్ళు చేసుకుంటే అదే ఆశీర్వాదం అని రకరకాలుగా ఇలాంటి అవగాహన పోలి ఉన్నారు. నేను ఒకటి చెప్పనా, గర్భఫలం విషయంలో కావచ్చు, భూఫలం విషయంలో కావచ్చు, కుటుంబ వ్యవస్థలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ప్రతి దానిలో ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు ఇంట్లో ఉన్నా, నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా, ప్రతి దాంతో కూడా దేవుని ఆశీర్వాదం మనకు ఉండాలి. ఇంత ఆశీర్వాదానికి వారసులు చేసేదానికే దేవాతి దేవుడు సర్వమానవాళిని పిలిచాడు. నన్ను పిలిచాడు, నిన్ను పిలిచాడు. మరి ఇటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తే ఆయనే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి వ్యక్తి. ఆయన ఎవరో కాదు, ఆయన పేరు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు. ఒకసారి చూడండి, ఇస్సాకు ఎలా ఆశీర్వదించబడ్డాడు, దేవుని చేత ఎంతలా ఆశీర్వదించబడ్డాడు, ఆ మాటని మనం చూద్దాం. ఆదికాండములో 26వ అధ్యాయం, ఆదికాండములో 26వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం చూద్దామా? 12వ వచనం 13వ వచనం చూద్దామా? లేకపోతే 14 వరకు చూద్దాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగి ఉన్నందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. చూసారా ఎంత మంచి మాటలు, ఇస్సాకు ఆశీర్వాదం గురించినటువంటి మాటలు మనం చదివాం. ప్రియులారా గమనించండి, ఇస్సాకు విత్తనము వేసి
విత్తనం అంటే అందరు విత్తనాలు వేస్తారు కదయ్యా, దాంతో ఏముంది స్పెషల్ అని మీరు అనుకోవచ్చు. విత్తనము వేస్తారు అందరూ, అదునులో వేస్తారు, పదును చూసి వేస్తారు. కానీ అదును పదును లేకుండా విత్తనం వేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే ఇస్సాకు. కరువులో విత్తనము వేసినా కానీ 100 పంట వచ్చింది. ఎంత ఆశీర్వాదమో! ఎందుకు 100 పంట వచ్చింది అంటే చాలా చక్కగా రాశారు ఇక్కడ. ఏమని రాశారు? ఒక్కొక్క వచనం చూద్దాం. ఇస్సాకు ఆ దేశమందున వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఎందుకు పొందాడు? యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఎస్, నువ్వు నేను అనుకుంటే కుదరదు. రాత్రి పగల్లో కష్టపడ్డా గొప్పవాళ్ళం కాలేము, కొన్నిసార్లు మనం అవ్వము కూడా. మీరు గమనించండి, ఏదో పొడి చేయాలన్నట్టుగా, ఏదో ఎదిగేయాలన్నట్టుగా రకరకాల దారుల్లో వెళ్తూ ఉంటారు కొంతమంది. రకరకాల దారులు ఎంచుకుంటారు. ఓ, ఈ దారులు అయితే తొందరగా గొప్పవాడిని అయిపోతా, ఈ దారుల్లో అయితే నేను సులభంగా గొప్పవాడిని అయిపోతా అనుకుంటూ ఉంటారు. చాలా తప్పు. ఒక మనిషి గొప్పవాడు అవ్వాలంటే దేవుని ఆశీర్వాదము ఉంటేనే గొప్పవాడవుతాడు. దేవుని ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈ ఇస్సాకు ఏమయ్యాడంటే గొప్పవాడయ్యాడు. ఎట్ట గొప్పవాడయ్యాడు? క్లారిటీ చెప్పాడు చూడండి. 13వ వచనం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఎట్ట గొప్పవాడయ్యాడు? క్రమక్రమముగా, స్టెప్ బై స్టెప్. ఒక నిచ్చెన చూసామా మనం? లేదా ఇంటి మీదకి ఎక్కేదానికి మెట్లు చూసామా? స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదా, ఆ విధంగా క్రమక్రమముగా గొప్పవాడయ్యాడంట. ఈ క్రమక్రమముగా ఎంత గొప్పవాడయ్యాడంటే అతని గొప్పతనాన్ని చూసినటువంటి ఫిలిస్తీయులు, అతని ఆశీర్వాదాన్ని చూసినటువంటి ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. ఎస్, నీ ఎదుగుదలను చూసి, నీ ఆశీర్వాదమును చూసి నీ శత్రువులు నీ యందు అసూయపడాలా. అంతలా దేవుడు ఆశీర్వదించాడు ఇస్సాకుని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ ఆశీర్వాదమును చూసి నీ శత్రువులు అసూయపడాలా. అంతలా ఆశీర్వదించాడు ఇస్సాకుని. నేను ఒక మాట చెప్పనా? అబ్రహాంకి 100 సంవత్సరాలప్పుడు పుట్టాడు. ఈ ఇస్సాకు పుట్టేటప్పటికే అబ్రహాంకి 100 సంవత్సరాలు, సెంచరీ కొట్టేశాడు. 100 సంవత్సరాలప్పుడు ఈ ఇస్సాకు పుట్టాడు. ఈ ఇస్సాకు చనిపోయేటప్పుడు ఇస్సాకు వయసు 180 సంవత్సరాలు. మంచి వృద్ధాప్యం. చాలామంది అంటూ ఉంటారు, అరే మంచి బిడ్డరా, 30 సంవత్సరాలకే 100 ఏళ్ళు నిండిపోయాయి, 40 సంవత్సరాలకే 100 ఏళ్ళు నిండిపోయాయి, 50 సంవత్సరాలకే 100 ఏళ్ళు నిండిపోయాయి అని అంటూ ఉంటారు కదా. అలాగ 100 ఏళ్ళు నిండిపోయిన ఆ మధ్యలోనే నిండిపోయినటువంటి వ్యక్తి కాదు ఇస్సాకు. మంచి వృద్ధాప్యం. ఒకసారి ఆ మాటను కూడా మనం చూద్దామా? ఆదికాండంలో 35వ అధ్యాయం చూడండి. ఈ మాటను కూడా చూడొచ్చు మనం. 35వ అధ్యాయం 28, 29 వచనాలు చూద్దాం. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరాలు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడిను. అతని కుమారులైన ఏశావు, యాకోబులు అతని పాతిపెట్టిరి. చచ్చిపోయాడు. 180 సంవత్సరాలకి చచ్చిపోయాడు. రాసిన మాట చూడండి, అద్భుతమైన మాట. 29వ వచనం. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై. ఎప్పుడు చచ్చిపోయాడంట? దేవుడిచ్చిన ఆయుష్ మొత్తం బ్రతికేశాడు. మొత్తం బ్రతికిన తర్వాత చచ్చిపోయాడు ఇస్సాకు. కాలము నిండిన వృద్ధుడు, మంచి వృద్ధాప్యం. నేను అదే ఫస్ట్లో చెప్పా. ఇస్సాకు పుట్టుక నెంబర్ 1, ఇస్సాకు బ్రతుకు నెంబర్ 1, ఇస్సాకు మరణము కూడా నెంబర్ 1. 3 విషయాలు ఎక్కడ కూడా నెంబర్ 1లోనే ఉన్నాడు ఇస్సాకు. అంతలా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఇస్సాకు. నేను కూడా అంటాను, ఇస్సాకు మాత్రమే కాదు, ఈ కార్యక్రమం చూస్తున్న నీవైనా నేనైనా సర్వ క్రైస్తవ జనాంగం ప్రతి ఒక్కరూ కూడా ఇంత మంచిగా దేవుని చేత ఆశీర్వదించబడుదురుగాక. ఎస్,
మనమందరమే దేవుని చేత ఇంత మంచిగా ఆశీర్వదించబడాలా, ఇస్సాకు వలె ఆశీర్వదించబడాలా. దేవుడు మనల్ని పిలుచుకునిందే ఆశీర్వాదమునకు వారసులు చేసేదానికి. మరి నేను అంటాను, నిజంగా ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటున్నామా? నిజంగా ఆశీర్వాదం మన జీవితంలో ఉందా అని మనం ఆలోచన చేస్తే చాలామంది చెప్పే సమాధానం ఏంటో తెలుసా? అయ్యా, మాకు అంత ఆశీర్వాదం లేదు, మేము ఎదగలేకపోతున్నాం, మేము గొప్ప వాళ్ళం కాలేకపోతున్నాం, ఎలాగో మేము ప్రయత్నం చేస్తున్నాం, కానీ మా బ్రతుకులు ఇలాగే ఉన్నాయి. ఏంటి, దేవుని ఆశీర్వాదం లేదా అని అంటే నేను సింపుల్గా చెప్పేస్తా, నిజంగా లేదేమో. అందుకనే మనం ఎంత పాకులాడినా మనం ముందుకు పోలేకపోతున్నామేమో, ఎదగలేకపోతున్నామేమో. బిడ్డ, ఇస్సాకు వలె దేవుని ఆశీర్వాదం మనము పొందుకోవాలి. ఇస్సాకు వలె దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి. నేను అంటాను, ఏమి చూశాడు దేవుడు ఇస్సాకులో ఇంతలా ఆశీర్వదించాడు? పుట్టుకలో కావచ్చు, బ్రతుకులో కావచ్చు, మరణంలో కావచ్చు. నెంబర్ 1గా దేవుడు చేయడానికి ఇస్సాకులో దేవుడు ఏమి చూశాడు? నేను 3 విషయాలు మీ ముందర పెడతాను. ఇస్సాకులో దేవుడు ఏమి చూశాడు? ఆ విషయాలు నీలో నాలో గడ ఉంటే ఇస్సాకుని ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా, మనల్ని అందరిని కూడా ఆశీర్వదిస్తాడు. ఏమి చూశాడు ఇస్సాకులో దేవుడు? రైట్, ఇస్సాకులో దేవుడు చూసినటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందర పెడుతున్నాను. చాలా చక్కగా శ్రద్ధగా ఆలకించాలని, గ్రహించాలని మనం చేస్తున్నాను. నెంబర్ 1, 22వ అధ్యాయానికి వద్దామా? దేవుడు ఇస్సాకులో ఏమి చూశాడు? 22వ అధ్యాయానికి వద్దామా? 5 నుంచి 9 వచనాలు చూద్దాం. 5 నుంచి 9 వచనాలు చూద్దాం. తన పని వారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చిదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. గమనించండి, ఈ 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పరిశోధించిన సంగతి ఇక్కడ వ్రాయబడింది. దేవుడు అబ్రహాముతో చెప్పాడు, అబ్రహమా, నీవు అక్కడే ఉన్నటువంటి నీ కుమారుణ్ణి నేను చూపించేటువంటి మోరియా దేశానికి వెళ్ళి నేను చూపించేటువంటి ఒక కొండ మీద దహన బలి ఇచ్చిమన్నాడు. దేవుని మాటకి విధేయత చూపినటువంటి అబ్రహాము కుమారుణ్ణి తీసుకున్నాడు, కొంతమంది పని వాళ్ళని తీసుకున్నాడు, బయలుదేరి దేవుడు చెప్పినటువంటి ఆ స్థలానికి వచ్చాడు. వచ్చినప్పుడు పని వాళ్ళతో పాటు ఇక్కడే మీరు ఉండండి, ఆ కొండ మీదకి వెళ్ళి దేవునికి మేము మొక్కి తిరిగి వస్తామని చెప్పినప్పుడు ఇద్దరు బయలుదేరి పోతున్నారు. ఎవరిద్దరు? అబ్రహాము, ఇస్సాకు. ఇద్దరు బయలుదేరి కొండ మీదకు పోతున్నారు. అయితే ఆ కొండ మీదకు పోయేటువంటి ఉద్దేశం అబ్రహాముకు తెలుసు కానీ ఇస్సాకుకు తెలియదు. ఈ ఇస్సాకుకి అప్పటికే 12 సంవత్సరాలు వచ్చున్నాయి. ఈ 12 సంవత్సరాల పిల్లోడు అంటే కొంచెం లోకజ్ఞానం వచ్చుంటుంది, తెలుసుంటుంది. అంటున్నాడు, వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నాడు, నా తండ్రి, నిప్పు ఎత్తుకున్నావు, కట్టెలు ఎత్తుకున్నావు, కత్తి కూడా ఎత్తుకున్నావు. ఇవన్నీ చూస్తూ ఉంటే మనం దహన బలి ఇవ్వడానికి పోతున్నట్టుగా ఉంది. అయితే బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, దేవుడు చూసుకుంటాడు నాన్న దహన బలి కానీ. అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇప్పుడు చదవండి, వచ్చును మీకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే అక్కడికి వెళ్ళి 9వ వచనం చూద్దాం. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. చూడండి, బంధించి అక్కడ బలిపీఠం కట్టాడు అబ్రహాము. కట్టి కుమారుణ్ణి బంధించడం అంటే కాళ్ళు చేతులు కట్టాడు.
కాళ్ళు చేతులు కట్టి దాని మీద పెట్టాడు. నేను అంటాను, కత్తిని చూసి, కట్టెలను చూసి, నిప్పును చూసి క్యాచ్ చేశాడు. మనం ఎక్కడ పోతున్నామని? బలికి పోతున్నామని. మరి కాళ్ళు చేతులు కట్టేటప్పుడు తెలియలేదా తనే బలని, తనే ఆ గొర్రె పిల్లని, తననే బలి ఇవ్వబోతున్నాడని తెలీదా? ఖచ్చితంగా తెలుసు, అందులో డౌటే లేదు. మామూలుగా మన పిల్లలు కానీ అయి ఉంటే అప్పటికి 112 సంవత్సరాలు ఉన్నాయి, అంతే కదా. 100 సంవత్సరాలు అప్పుడు కొడుకు పుడితే 12 సంవత్సరాల వయసు వస్తే 112 సంవత్సరాలు ఉన్నాయి అబ్రహాంకి. 112 సంవత్సరాల ముసలుడిని అక్కడ తోసేసి 12 సంవత్సరాల పిల్లడు చెంగులు కొట్టుకుంటూ వచ్చేస్తాడు. సస్తే నువ్వు చావురా ముసలోడా, నన్ను ఎందుకు చావమంటావురా అన్నట్టుగా. కానీ ఇస్సాకును మనం గమనిస్తే కాలు చేతులు కట్టి బలిపీఠం మీద పెట్టాడు, నరికేదానికి కత్తి కూడా ఎత్తాడు. కాళ్ళు చేతులు కడుతున్నా సరే, బహుశా నేను అంటాను, ఇస్సాకు అడుగుండొచ్చు, నానా ఏమి నా కాళ్ళు చేతులు కడుతున్నావు, నేనే బలి అంటే, అవును బాబు నిన్నే దేవుడు బలి ఇవ్వమన్నాడు అని అంటే సంతోషంగా నన్నా కోరుకునింది దేవుడు అన్నట్టుగా తండ్రికి విధేయత చూపినవాడు, దేవునికి విధేయత చూపినవాడు. ఇస్సాకుని అంతలా దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే ఇస్సాకులో విధేయత ఉందండి. ఇస్సాకులో విధేయత దేవుడు చూస్తున్నాడండి, అందుకని అంతలా ఆశీర్వదించాడు. విధేయత అంటే ఏంటో అర్థమవుతుందా మీకు? మాటకు లోబడడం. ఈ రోజున చాలామంది మనుషులు మనం చూస్తున్నాం, ఒక మాట చెప్పామంటే ఆ మాటకు లోబడరే, ఓళ్ళ మాటకు మనం లోబడాలి అంతే, ఓళ్ళు చెప్పింది మనం వినాలంతే, ఓళ్ళు చెప్పింది మనం చేయాలంతే, అంతేగాని మనం చెప్పింది వినరు. మాటకు విధేయత చూపినటువంటి వ్యక్తి విధేయత పరుడు. ఎవరు? ఇస్సాకు. అందుకనే దేవుడు అంతలా ఆశీర్వదించాడు. ఒక మాట మనం చూద్దామా? యోబు గ్రంథం చూడండి ఒక మాట చూద్దామా? యోబు గ్రంథం 39వ అధ్యాయం. యోబు గ్రంథం 39వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 39వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు చూద్దాం. అడవి గాడిదను అదే చదువు. స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించి తిని, పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, తోలువాని కేకలను అది వినదు. బాబా ఒక దెబ్బలు కొట్టాడు చూడండి అక్కడ. పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, తోలు వాని కేకలను అది వినదో. చెప్పిన మాట వినదో. ఏందది? పైన చూడండి, అడవి గాడిద. ఎంతోమంది ఉన్నారు ఈ రోజున. ఎలాంటి వ్యక్తిత్వం అంటే తోలేవాడి కేకలు వినరు. కుటుంబంలో భార్య ఉంటుంది, భర్తకు లోబడాలి కదా, వినదో. తోలువాని కేకలు వినరు. ప్రియబిడ్డ, అడవి గాడిదను అది అడవికి అలవాటు పడింది కాబట్టి ఎవరు తోలుతున్నా సరే, ఎవరు చెప్తున్నా సరే వాళ్ళ మాట వినరు. కొంతమందిని మీరు గమనించండి, నానా అలాగుండబాకరా, తల్లి అలాగుండబాకమ్మా, ఇలాగుండమ్మా అని అంటే నేను ఎవరి మాట విన్నో, నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే మాట్లాడతా, నేను ఇలాగే చేస్తా, నేను ఇలాగే ఉంటా. అడవి గాడిద తోలువాని కేకలు వినదు. అయితే ఇస్సాకును గమనించండి, కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద కడుతున్నా సరే తండ్రికి దేవునికి విధేయత చూపినవాడు ఇస్సాకు. దేవునికి మహిమ కలుగునుగాక. బిడ్డా, దేవుడు ఇస్సాకుని అంతలా ఆశీర్వదించడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? ఇస్సాకు విధేయత చూపించేవాడు, మాటకు లోబడేవాడు. ఉందా నీకు ఆ గుణం? లోబడే గుణం ఉందా? మాటకు గనక లోబడితే దేవుని ఆశీర్వాదం నీకే. రెండో పాయింట్కి వచ్చేస్తున్నా. ఇస్సాకుని అంతలా దేవుడు ఆశీర్వదించడానికి రెండవ కారణం చూద్దామా? మళ్ళీ ఆదికాండానికి వచ్చేయండి, ఎందుకంటే ఆయన అక్కడే కదా మనకు కనిపిస్తాడు. ఆదికాండానికి వచ్చేయండి, ఈసారి 24వ అధ్యాయానికి రండి. 24వ అధ్యాయానికి రండి. 63వ వచనం చూద్దాం. ఇస్సాకుని అంతలా దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటి? 24వ అధ్యాయం 63వ వచనం చూద్దాం. సాయంకాలమున ఇస్సాకు పొలములో
ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ఫస్ట్ లైనే, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి. ఇస్సాకుకి మంచి అలవాటు ఒకటి ఉంది. ఏంటి అలవాటు అంటే ధ్యానించే అలవాటు, లేదా మన భాషలో చెప్పాలంటే ప్రార్థన చేసే అలవాటు. ఎలాంటి ప్రార్థన? ఎలాంటి ప్రార్థన? యాకోబు చేశాడు ప్రార్థన యబ్బోకు రేవులో. ఎలాంటి ప్రార్థన? గుంపుతో చేశాడు ఆ ప్రార్థన? ఒక్కడే చేశాడు, ఒక్కడే పెనుగులాడాడు. గుంపుతో చేయలే ప్రార్థన. అది గుంపు ప్రార్థన కాదు, జనాలందరూ కూడుకున్న ప్రార్థన కాదు. తెల్లవారులు చేసిన ప్రార్థన ఏం ప్రార్థన తెలుసా? ఒక్కడే కూర్చున్నాడు అక్కడ. దేవుడు దర్శనమిచ్చి అన్నాడు, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడగలిచావు, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఏం పేరు? ఇశ్రాయేలు. వ్యక్తిగత ప్రార్థన అది. ఇస్సాకు కూడా ప్రార్థన చేస్తున్నాడు, ధ్యానిస్తున్నాడు. ఇతనికి అలవాటండి, ఇతనికి అలవాటు. ఏం అలవాటు అంటే దేవుణ్ణి ధ్యానించే అలవాటు. మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇస్సాకు దేవుడంటే భక్తి కలిగిన వాడు. ఎస్, అప్పటికి పెళ్లిగాల అయ్యగారికి. రెబకాని తీసుకొని వస్తున్నారు. ఇస్సాకు అప్పటికి పెళ్లిగాల, యవ్వనంలో ఉన్నాడు, మంచి కుర్రాడు. అయినా కానీ తనకు ఒక అలవాటు ఉంది. ఏం అలవాటు? దేవుణ్ణి ధ్యానించే అలవాటు, భక్తి. దేవుడు అంటే భక్తి. ఈరోజున చాలామందిని గమనించండి, వివాహం కానటువంటి వాళ్ళకి భక్తి ఉంటుందా? ఎంతసేపటికి సెల్ ఫోన్లు పిచ్చి, ఎంతసేపటికి టీవీలు పిచ్చి, ఎంతసేపటికి ఫ్రెండ్స్తో షికారు కొడదామా, ఎంతసేపటికి నిద్రపోదామా, ఎంతసేపటికి అక్కడ ఫంక్షన్ ఉంది వెళ్దామా, ఎంతసేపటికి ఇక్కడ జరుగుతుంది వెళ్దామా, ఈ పిచ్చే ఉంటుంది. కానీ భక్తి ఉండదే. ఇస్సాకును చూడండి, వివాహం కాకముందు ఇస్సాకు భక్తిపరుడు. ఎస్, భక్తిపరుడు. పొలములో ధ్యానిస్తూ ఉన్నాడు. నేను అంటాను, ఇస్సాకుని దేవుడు అంతలా ఆశీర్వదించడానికి కారణం ఇస్సాకు పుట్టుకలో కావచ్చు, ఇస్సాకు బ్రతుకులో కావచ్చు, ఇస్సాకు మరణములో కావచ్చు. మూడిట్లో నెంబర్ 1గా ఉండడానికి, నెంబర్ 1గా దేవుడు చేయడానికి గల కారణం ఏంటంటే అతని భక్తిపరుడు. ఈరోజు నేను అదే చెప్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న నా ప్రియ యవన సోదరి సోదరుడా, యవన కాలములో దేవుని కాడి మోయుట నరునికి ఎంతైనా మేలు, మంచిది. యవనములో ఉన్నప్పుడు నీ అంతటా నువ్వే పరుగులు తీసావనుకో, యవనము తగ్గిన తర్వాత నీకు ఇష్టం కాని చోటికి తీసుకుని పోయి నిన్ను పెడతారు. జాగ్రత్త. యవనములో ఉన్నటువంటి ఇస్సాకుకి ఒక మంచి అలవాటు ఉంది, భక్తి. దేవుడు అంటే భక్తి, ధ్యానం చేసేటువంటి అలవాటు. నేను అదే చెప్తున్నాను ఈ రోజున, దేవుడు అంటే మనకు భక్తి ఉండాలా. దేవుని చేత మనం ఆశీర్వదించబడాలంటే దేవుడంటే భక్తి ఉండాలా. ఇక్కడ ఒక లింక్ ఉండదు. ఏంటి ఆ లింక్ అంటే, దేవుడంటే భక్తి మనకు రావాలంటే ముందు దేవుడు అంటే భయం ఉండాలా. అందుకనే లింక్ అంటారు ఆ పదాన్ని, భయ భక్తులు. ఏమంటారు? భయ భక్తులు అంటే భయము, భక్తి. భయం ఉంటేనే భక్తి, భక్తి ఉంటేనే భయం. రెండు లింకు, జంట పదాలు. ఈరోజున చాలామందికి దేవుడు అంటే ఎందుకు భక్తి లేకుండా పోయిందో తెలుసా? ఎందుకు? దేవుడు అంటే భయం లేదబ్బా వాళ్ళకి. దేవుడు అంటే భయం లేదు. ఎవరిని లెక్క చేయరు, మనుషులనే కాదు దేవుణ్ణి కూడా లెక్క చేయరు. దేవుడు చూస్తున్నాడు మనం ఈ విధంగా మాట్లాడితే, దేవుడు వింటున్నాడు మనం ఈ విధంగా మాట్లాడితే, దేవునికి మనం బదులు ఇవ్వాలా అంటే దేవునికి మనం లెక్క చెప్పాలా, ఈ విధంగా మనం ప్రవర్తిస్తే అనేటువంటి భయం మర్చిపోయారు ఈ రోజున. దేవుడు అంటే భయం లేదు జనాలకి ఈ రోజున. అందుకని పాస్టర్లు అంత మాట మాట్లాడేస్తారు, విశ్వాసులు ఎంత మాట అంటే అంత మాట మాట్లాడేస్తారు, సంఘ పెద్దలు ఎంత మాట అంటే అంత మాట మాట్లాడేస్తారు. చిన్న ఉండదు, పెద్ద ఉండదు, ఏమీ ఉండదు. ఎందుకంటే భయం లేదు. నేను ఒక మాట చెప్పనా, టీచర్ అంటే భయం ఉంటేనే ఆ సబ్జెక్టు మీద ఆ పిల్లోడికి చదువు వస్తుంది. భయం లేకపోతే, టీచర్ అంటే భయం లేకపోతే వస్తుందా చదువు? రాదు. దేవుడు అంటే భయం ఉంటేనే భక్తి వస్తుంది.
మరి భక్తి కలిగిన వాడు ఇస్సాకు అని నేను చెప్తున్నాను కదా. ఎట్టొచ్చిందయ్యా ఈ భక్తి అంటే? దేవుడంటే భయం ఉంది ముందు. అతను చిన్నప్పటి నుంచే తన తండ్రిని చూస్తూ పెరిగాడు. నా తండ్రి ఏ విధంగా భక్తి కలిగిన వాడో, నా తండ్రి దేవుడంటే ఏ విధంగా భయము పడినటువంటి వాడో, అలాగే నేను కూడా ఉండాలా. ఈరోజున చాలామందిని చూసి దేవుడు హృదయంలో బాధపడుతున్నాడు. నిజంగా అండి, కొంతమందిని చూసి దేవుడు హృదయంలో బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు? ఎవరిని చూసి బాధపడుతున్నాడు? ఒకసారి చూడండి మలాకి గ్రంథం. ఎందుకు దేవుడు బాధపడుతున్నాడు, ఎవరిని చూసి బాధపడుతున్నాడు? ఒకసారి చూడండి మలాకి గ్రంథం మొదటి అధ్యాయం. మలాకి గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం చూద్దామా? మలాకి గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం చూద్దామా? కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరూ ఆగదాం చాలు ఇంక వెళ్ళలేదు. చూడండి అక్కడ రాసినటువంటి మాట చూడండి. నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నేను మీ యజమానుడినైతే, నేను మీ దేవుడినైతే, నేను మీ అధికారినైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? దేవునికి భయపడేవాడు ఎక్కడున్నాడు అంటారు? భయపడేవాడు ఉంటే వాడు నోటి మాట కావచ్చు, వాడి ప్రవర్తన కావచ్చు, వాడి జీవితం కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఈ రోజున భయం లేదండి. నేను అంటాను, వాడికి ఎవడురా భయపడేదా? ఆ మనిషికి ఎవరురా భయపడేదా? నీకు భయం లేకపోతే నీకు భక్తి రాదు. భక్తి లేకపోతే దేవుని చేత ఆశీర్వదించబడవు నువ్వు. భక్తి ఉంటేనే, ఉన్నందువల్లనే ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఇది సత్యం. నువ్వు నమ్మినా నమ్మకపోయిన వాక్యము అంటుంది ఇస్సాకు ఆశీర్వాదానికి గల కారణం అతని భక్తి. అంటే భక్తి ఉండాలి అంటే ఏముండాలా? భయం ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నేను మీ యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? భయపడండి దేవునికి, భక్తి కలిగి ఉండండి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం ఇస్సాకు వలె మన మీదకు కూడా దిగి వస్తుంది. 3వ దానికి వచ్చేస్తున్నా. ఇస్సాకుని దేవుడు అంతలా ఆశీర్వదించడానికి 2 చెప్పా, ఇప్పుడు 3వ దానికి వస్తున్నా. ఫస్ట్ది గమనించండి. ఎందుకు అంతలా ఆశీర్వదించాడంటారు? ఫస్ట్ది విధేయత కలిగిన వాడు, మాటకు లోబడేవాడు, ఎదురు చెప్పేవాడు కాదు, మాటకు లోబడేవాడు. అందుకనే దేవుని యొక్క ఆశీర్వాదం అతని మీద ఉంది. 2వది దేవుడంటే భక్తి కలిగిన వాడు. భక్తి రావాలంటే ఏముండాలి? ముందు భయం ఉండాలా. భయం ఉన్నప్పుడే భక్తి వస్తుంది. ఆ భక్తి కలిగిన వాడు, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు కనుక దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నాడు. చివరిగా ఇంకొక విషయాన్ని నేను మీ ముందర పెడుతున్నాను. ఇస్సాకుని దేవుడు అంతలా ఆశీర్వదించడానికి కారణం ఏంటి? 26వ అధ్యాయానికి రండి. ఆదికాండం 26వ అధ్యాయానికి రండి. 26వ అధ్యాయానికి రండి. 18వ వచనం చూద్దాం. 26వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. వినాలి. ఇస్సాకు తండ్రి గారైన అబ్రహాము మంచి పని చేసి పెట్టాడు. ఒకటి ఏంటి ఆ పని అంటే నీళ్ళ బావులు తవ్వించాడు. అబ్రహాము చనిపోయిన తర్వాత ఈ నీళ్ళ బావులన్నిటినీ జనాలు మూసేశారు. ఎందుకంటే నీళ్ళ బావి ఉంటే మాటికి ఎవరు గుర్తొస్తుంటారు? అబ్రహాం గుర్తొస్తూ ఉంటాడు. ఓడి పేరు చెప్పడం, తలుచుకోవడం ఈ శత్రువులకి ఇష్టం లేదు. కాబట్టి ఈ ఫిలిస్తీయులు ఏం చేశారంటే మొత్తం అబ్రహాం తవ్వించిన బావుల్ని పూర్తి చేశారు. ఇతను ఏం చేస్తున్నాడంటే ఇస్సాకు తన తండ్రి పూర్తి చేసినటువంటి ఆ నీళ్ళ బావులని తిరిగి మళ్ళీ త్రవ్వించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేశాడు? తిరిగి మళ్ళీ తవ్వించాడు. నేను అంటాను, ఎందుకు తవ్వించాడు?
మళ్ళీ కింద వచ్చిన వాళ్ళు చదువుకుంటూ వస్తే ఆ నీళ్ళ బావుల దగ్గర గొడవలు కూడా వచ్చాయి. ఇస్సాకు మీదకి గొడవలు కూడా వస్తున్నాయి. వస్తే వదిలేసి కూడా ఏరే దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ తవ్వించున్నాడు. ఎందుకు అంటే, ఒరే మా నాన్నగారు ఉన్నారు, అబ్రహాం గారు, మా నాన్నగారు మూగ జీవాల మీద, మనుష్యుల మీద ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. అందుకనే మనుషులు బ్రతుకుతారని, మూగ జీవాలు బ్రతుకుతాయని వాటికి వాళ్ళకు అవసరమైనటువంటి నీళ్లను బావులు తవ్వించాడు. అయితే వాటిని పూర్తి చేశారు. మా నాన్నగారు చేసినటువంటి మంచి పని నేను కూడా చేస్తా. మా నాన్నగారు చేసిన మంచి పని నేను కూడా చేస్తా. ఎవరు? ఇస్సాకు. ప్రియ దేవుని బిడ్డ, మనం ఒకరిని చూసి మంచి పని నేర్చుకోవాలి, కానీ ఒకరిని చూసి చెడ్డ పని నేర్చుకోకూడదు. గుర్తుపెట్టుకోవాలా? కొంతమంది ఉంటారు, ఊరికే వాళ్ళకి మంచి పనులు చేసేదానికి బుద్ధి రాదు, ఆలోచన రాదు, పనికి మాలిన పనులే చేస్తారు. అలాంటివి చూసి కదా మనం నేర్చుకోవాల్సింది. ఏమి చూసి నేర్చుకోవాలంటే మంచి పనిని చూసి నేర్చుకోవాలా. తండ్రి గారు చేసినటువంటి మంచి పనిని చూసి అదే మనుషుల మీద, మూగ జీవాల మీద ప్రేమ కలిగినటువంటి వాడే ఇస్సాకు ఏం చేశాడంట? బావులను త్రవ్వించాడు. ఎంత మంచి మనస్సో, ఎంత మంచి మనస్సో! ఎవరు మనసు? ఇస్సాకు మనసు. అందుకనే దేవుడు అంత మంచి మనసును చూసి ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు పిలిచాడు దేవుడు నిన్ను నన్ను అంటే, ఆశీర్వాదానికి వారసులు చేసేదానికి. ఈ ఆశీర్వాదం పొందినటువంటి వ్యక్తుల్లో బైబిల్ గ్రంథంలో నెంబర్ 1 మొదటి స్థానంలో ఉన్నాడు. ఎవరు? ఇస్సాకు. ఎందుకని అనంటే 3 విషయాలు నేను చెప్పుకుంటా వచ్చా. ఏంటి ఆ 3 విషయాలు? విధేయత కలిగిన వాడు ఇస్సాకు, అందుకనే దేవుడు ఆశీర్వదించాడు. రెండవ విషయానికి వస్తే, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మూడో విషయానికి వస్తే, తండ్రిలో ఉన్నటువంటి మంచి గుణలక్షణం ఇతనిలో కూడా ఉంది కాబట్టి దేవుని చేత ఆశీర్వాదం పొందుకున్నారు. నువ్వు కూడా ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటున్నావా? దేవుని చేత నీవు కూడా ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటున్నావా? నీవు కూడా గొప్పవాడు అవ్వాలనుకుంటున్నావా? నీ శత్రువులు నిన్ను చూసి అసూయపడే స్థాయికి దేవుడు నిన్ను తీసుకొని రావాలని అనుకుంటున్నావా? తీసుకొస్తాడు ఖచ్చితంగా. దేవుడు తీసుకురావాలి అంటే మనం కూడా ఇస్సాకు వలె ఉండాలి. మనం కూడా ఇస్సాకులో ఉన్నటువంటి గుణలక్షణాలు ఉండాలి. ఎవరిలో అయితే ఇస్సాకులో ఉన్న ఈ మంచి 3 గుణలక్షణాలు ఉంటాయో వాళ్ళందరినీ దేవుడు మెండుగా దీవించునుగాక. ఆశీర్వాదము దేవుని చేత పొందుకొందురుగాక. ప్రార్థన చేద్దాం. ఏకీభవించండి. పరిశుద్ధుడైన నా తండ్రి, స్తుతులకు పాత్రుడా, సింహాసనాధిపతి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ఇప్పటి వరకు ఈ మాటలు విన్న ప్రతి బిడ్డని దీవించండి. ఇస్సాకు ఆశీర్వదించబడ్డానికి గల కారణం 3 విషయాలు మేము మాట్లాడుకున్నాం ప్రభువా. అతనిలో ఉన్న విధేయత, అతనిలో ఉన్న భయభక్తులు, అతనిలో ఉన్న మంచి గుణలక్షణం, ఈ 3టిని బట్టి మీరు ఇస్సాకును ఆశీర్వదించారు. మేము కూడా నీ చేత ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని చూసిన వినిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఆశీర్వాదము పొందుకోరు వాళ్ళు ఇలాగే ఉండాలి. అమూల్యమైనటువంటి నీ మాటల ద్వారా బిడ్డలను మీరు హెచ్చరిక చేసినందుకు వందనాలు. ఈ కార్యక్రమం చూసిన వినిన ప్రతి బిడ్డను దీవించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. నీ ఆశీర్వాదము దీవెనివ్వండి. ప్రభువా, నీకు కృతజ్ఞతల స్తోత్రాలు. నీ రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడండి. దీవించండి, బలపరచండి. మా దేశాన్ని, మా దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డకు కావాల్సిన సహాయాన్ని మీరు అనుగ్రహించి కృప చూపమని నిన్ను హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొనొచ్చు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవులన్నీ సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సేవించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి కాపుదల కుడి వచ్చిన మనకు వాక్యం విన్న ప్రతి బిడ్డకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడెప్పుడు సదాకాలం తోడేయండి. దేవుడే తన కృపల ముందుకు నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.